ఎన్రోల్మెంట్ గురించి డ్రైవ్ 13వ తారీఖు నుంచి షెడ్యూల్ ఉంది. బట్ ఏంటంటే కొంచెం లేట్గా మనకు ప్రొసీడింగ్స్ ఉంటాయి. 14వ తారీఖు నిన్న వచ్చాయి. సో ఈరోజు కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చిన హెచ్ఓడీస్ అందరికి కూడా ప్రొసీడింగ్స్ కాపీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్ ఎవరు ఉండాలి, మండల్ లెవెల్ టీమ్ ఎవరు ఉండాలని లెవెల్ టీమ్స్ కూడా ఇక్కడ మనకి ఎవరెవరు ఉండాలనేది ఇచ్చేస్తారు. పిల్లలంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బడిలో చేర్పించే విధంగా మనం అందరం కూడా ఎవరైతే మనం వాళ్ళ డిపార్ట్మెంట్స్ మనం కోఆర్డినేషన్ చేయాల్సిందో ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలా సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఐసీడీఎస్ నుంచి తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఇంకా ఎవరెవరైతే ఉన్నారో డిపిఓ సిఓ ద్వారా వాళ్ళు అందరూ కూడా మనం ఈ బడి పిల్లలు అందరూ కూడా బడిలో ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ను అందరూ కూడా మనం విజయవంతం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మండల లెవెల్లో ఇది డ్రైవ్ మండల లెవెల్లో మరి గ్రామ స్థాయిలో డ్రైవ్ మోడ్లో జరిగితే తప్ప ఇది అందరూ కూడా టార్గెట్ రీచ్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలు మీ కింద స్థాయిలో మండల లెవెల్, డివిజనల్ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో ఎవరెవరైతే మనకు అధికారులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని పిల్లలందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా బడిలో చేర్పించేదని మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటాయి కింది స్థాయిలో పిల్లలను చదివించుకోలేని పరిస్థితి, వాళ్ళకి కొంచెం ఇంట్లో సమస్యలు ఏవేవో ఉంటాయి చెప్తారు వాళ్ళు. కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ సమస్యలు కూడా మనం పరిష్కరించి ఆ పిల్లలను స్కూల్లో చేర్పించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మనం హాస్టల్స్లో వాళ్ళను అడ్మిషన్స్ ఇప్పించాలి. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కూడా ఎక్కడైనా అవసరమైతే వాళ్ళు కూడా మనకు కోఆర్డినేట్ చేస్తారు. ఇంకా ఏదైనా వాళ్ళకి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే రెవెన్యూ ద్వారా కూడా పరిష్కారం చేస్తాం. రాష్ట్ర ద్వారా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఏదైనా ఇలాంటి కుటుంబాలు ఎవరైనా మాకు ఈ సమస్యలు ఉన్నాయి జనరల్గా అలాంటి సమస్య ఏదైనా ఉందంటే ఆ సమస్యను మనం రెవెన్యూ ద్వారా పరిష్కారం చేస్తాం. అక్కడ దృష్టి కూడా తీసుకొని ఏమైనా పరిష్కారం చేసినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనకు పిల్లలందరూ కూడా బడి పిల్లలందరూ కూడా చదువుకోవాలి అనేటువంటిది మన అందరి ఉద్దేశం. ఆ ప్రకారం అందరూ కూడా పట్టించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.